గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. పలుచోట్ల రహదారులు మునిగిపోవడంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. కాజా టోల్ ప్లాజా దగ్గర భారీగా వరద చేరింది. రోడ్లపై 2 అడుగుల మేర వరద నిలిచిపోయింది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. చెన్నై కోల్కతా రహదారిపై వరద ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. టోల్ ప్లాజా వైపు వచ్చే వాహనదారులు పరిస్థితిని గమనించిన తర్వాతే రోడ్లపైకి రావాలని సూచిస్తున్నారు. ఎవరైనా హైవే ఎక్కున్నా కానీ తీసుకొని వెళ్ళిపోండి వెనక్కి. ప్రజలు దయచేసి గమనించాలి. ప్రస్తుతం మంగళగిరి కాజా టోల్ ప్లాజా వద్ద పరిస్థితి ట్రాఫిక్ మరియు వాటర్ కూడా హెవీ రెయిన్ ఫాల్ వల్ల జడివాన కూస్తున్నట్టుగా ఉంది. దాదాపు హైట్ లో నీళ్లు వస్తా ఉన్నాయి. ఈవెన్ కార్లు సైతం కొట్టుకుపోయే పరిస్థితి. దయచేసి ప్రజలు గమనించాలి. అత్యవసరం అయితేనే దయచేసి బయటికి రండి. అనవసరంగా రోడ్ల మీద రావడం కానీ ఈ విధంగా దయచేసి చేయొద్దు. ప్రాణాలు సైతం ప్రమాదంలో పడి కాకాని టోల్ గేట్ దాటిన తర్వాత కాజా టోల్ గేట్ దాటిన తర్వాత ఇది పరిస్థితి. బళ్ళు పోవట్లేదు. దయచేసి ఎవరో కూడా హైవే మీదకి ఎక్కబాకండి. ఎవరన్నా కానీ ఆల్టింగ్ అయినా సరే కిరాయి అయినా సరే అది వస్తుంది. బొలోరా వస్తుంది. బొలోరా మునుగుతుంది చూడండి వీడియోలో. అది బొలోరా పరిస్థితి. దయచేసి బళ్ళు ఎవరైనా హైవే ఎక్కున్నా కానీ తీసుకొని వెళ్ళిపోండి వెనక్కి. వద్దు, రావద్దు హైవే మీదకి. దయచేసి హైవే మీదకి రావద్దు బ్రదర్. మన కాకాని టోల్ గేట్ దాటిన తర్వాత కాజా టోల్ గేట్ దాటిన తర్వాత ఇది పరిస్థితి. బళ్ళు పోవట్లేదు. దయచేసి ఎవరో కూడా హైవే మీదకి ఎక్కబాకండి. ఎవరన్నా కానీ ఆల్టింగ్ అయినా సరే కిరాయి అయినా సరే అది వస్తుంది. బొలోరా వస్తుంది. బొలోరా మునుగుతుంది చూడండి వీడియోలో. అది బొలోరా పరిస్థితి. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో వరద బీభత్సం తారస్థాయిలో కనిపిస్తుంది. కారు వరదలో కొట్టుకుపోయి 3 చనిపోయినటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. పెదకాకాని మండలం ఉప్పలపాడు కాలువలో కారు పడిపోయింది. ఈ కారులో 3 ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ 3 కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే మంగళగిరి మండలానికి చెందినటువంటి వారిగా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు, గుర్తిస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా గుంటూరు జిల్లాలో భారీ స్థాయిలో వరద బీభత్సం సృష్టిస్తుంది. గత కొంతకాలంగా ఎప్పుడూ లేనంతగా ఒక్కసారిగా వర్షం పడడం, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నా గుంటూరు జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తుంది. ఇందులో భాగంగా కారు వరదలో కొట్టుకుపోయింది. వరదలో కొట్టుకుపోయినటువంటి కారులో 3 ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. 3 కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. సో పెదకాకాని మండలం ఉప్పలపాడు కాలువలో ఈ కారు పడిపోయింది. కారులో 3 చనిపోయారు. 3 మృతులు కూడా మంగళగిరి మండలానికి చెందినటువంటి వారిగా గుర్తిస్తున్నారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. పలుచోట్ల రహదారులు మునిగిపోవడంతో వాహనదారులు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాజా టోల్ ప్లాజా వద్ద భారీగా వరద చేరింది. రోడ్లపై 2 అడుగుల మేర వరద కనిపిస్తోంది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. చెన్నై కోల్కతా రహదారిపై వరద ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, ఎంఎన్ఆర్ గుంటూరు జిల్లా పరిస్థితి ఉంది. సిచ్యువేషన్ అంతా కూడా ఒక రెస్క్యూ పరిస్థితికి వచ్చిందనే విధంగా చెప్పచ్చు. ప్రస్తుతం టోల్ ప్లాజా వద్ద సిచ్యువేషన్ మనం గమనించవచ్చు. చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయనే విధంగా చెప్పచ్చు. భారీ వర్షం నేపథ్యంలో కూడా టోల్ ప్లాజాకి సంబంధించినటువంటి
ఈ వర్షపు నీరంతా కూడా ఎక్కడికి వెళ్ళేటటువంటి సిచ్యువేషన్ లేనటువంటి నేపథ్యంలో టోల్ ప్లాజా మొత్తం అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పెదకాకాని మండలం అక్కడ వెహికల్ ఒకటి ఏదైతే క్రెయిన్ వెహికల్ ని పరిశీలిస్తే దాని సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేది కూడా మనం గమనించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. క్లియర్ గా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఈ టోల్ ప్లాజా సిచ్యువేషన్ ఉందనే విధంగా చెప్పొచ్చు. మొత్తం ఈ వేవ్స్ కూడా అంటే ఒకసారి సముద్రంలో వేవ్స్ ఎట్లా వస్తాయి అట్లా వస్తున్నటువంటి పరిస్థితి ఉందంటే ఎంత భారీ వర్షం కురిసింది అనేది కూడా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా ఇక్కడ సిచ్యువేషన్ అనేది కూడా పరిస్థితులు ఉన్నాయనే విధంగా చెప్తున్నారు. అంటే ప్రధానంగా కూడా ఈ టోల్ ప్లాజా వెనకాల నుంచి వచ్చే వాటర్ ముందు వైపుకి వచ్చి రైట్ సాయి శంకర్ కూడా బ్లాక్ అయిపోయినటువంటి గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. పలుచోట్ల రహదారులు మునిగిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాజా టోల్ ప్లాజా దగ్గర భారీగా వరద చేరింది. ఇక ఈ అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా రిపోర్టర్ సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్ చెప్పండి. పరిస్థితి లేదు, టోల్ ప్లాజా చుట్టూ రౌండ్ అటువంటి పరిస్థితులు. వెహికల్స్ అయితే ఈ ఒక వరదలో ప్రయాణించి బోర్లని చెడిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని వెహికల్ కూడా కొంత స్మోక్ ఎక్కువ వచ్చేసి ఆగిపోతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయనే విధంగా చెప్తున్నారు. మొత్తంగా పోలీసులు కూడా ఇక్కడైతే పెద్ద సంఖ్యలో చేరుకొని క్లియర్ చేసేటటువంటి ప్రయత్నం, అంటే కొంత వాహనాలు ఏవైతే హెవీ వెహికల్స్ ఉన్నాయో అవి కొంచెం ముందుకు పంపించే విధంగా కూడా కొంచెం అయితే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడైతే పరిస్థితి మాత్రం చాలా సిచ్యువేషన్ అనేది కూడా చేతులు దాటిపోయినటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే లాస్ట్ ఈ ఒక్క టోల్ ప్లాజాలో లాస్ట్ ఉన్నటువంటి ఈ టోల్ ప్లాజాకు సంబంధించిన ఆఫీస్ కూడా చూడొచ్చు, మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. లోపలంతా కూడా సిస్టమ్స్ కానీ ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా మునిగిపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళు వాటన్నిటిని కూడా తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ కొనసాగుతుందని వెళ్తున్నారు. ప్రస్తుతం ఒక స్కూల్ బస్సు కూడా మూమెంట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే పెదకాకాని మండలంలో ఉన్నటువంటి ఒక స్కూల్ బస్సు ఏదైతే కారు ప్రమాదంలో చిక్కుకొని వరదల్లో కొట్టిపోయినటువంటి పరిస్థితి నేపథ్యంలో 3 చనిపోవడం జరిగింది. వీవా స్కూల్కి సంబంధించినటువంటి వారుగా కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళు టీచరు అదేవిధంగా మిగిలినటువంటి ఒక విద్యార్థి కూడా చనిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే పెదకాకాని మండలంలో ఉందనే విధంగా చెప్పొచ్చు. వాళ్ళు వీవా స్కూల్లో ఏదైతే ప్రస్తుతం ఒక వెహికల్ మూమెంట్ అవుతుంది, దానికి సంబంధించి చూడొచ్చు. అవన్నీ కూడా కంట్రోల్ అయ్యే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే ఒకవైపు వేవ్ అనేది పక్కకి నెట్టేస్తున్న పరిస్థితుల్లో వెహికల్స్ కూడా మొరాయిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో వాహనదారులు అయితే ఈ టోల్ ప్లాజా గుండా కూడా ప్రయాణం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఈ వరదంతా కూడా పక్కనున్నటువంటి వాగుల నుంచి రావడంతో పాటు ఇక్కడ భారీగా కురిసినటువంటి వర్షం వల్ల కూడా ఇదంతా బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితుల్లోనే వాగులు పొంగుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు అయితే క్లియర్గా ఒక అంశాన్ని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరూ కూడా ఈ బయటికి పరిస్థితులు ఉంటే
అనే విధంగా కూడా వాళ్ళు సూచనలు చేస్తున్నారు. కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు కూడా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. మొత్తంగా మాత్రం ఇక్కడ సిచ్యువేషన్ అయితే కొంత సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారులు కూడా అప్రమత్తమైనప్పటికీ కూడా కంట్రోల్లో రాని పరిస్థితి. ఎందుకంటే ఈ వర్షపు నీరు అనేది కొంత క్లియర్ అవుతుంటే మళ్ళీ భారీ వర్షం కూడా కురుస్తుంది. దాంతోపాటు పెద్ద ఎత్తున కూడా గాలులు వీస్తున్నటువంటి నేపథ్యంలో ఇబ్బందికర పరిస్థితులు అయితే గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇటు టోల్ ప్లాజా దగ్గరే కాదు, అటు లాంకి వెళ్తే లాంలో కూడా వాగులు పొంగి ఇటు గుంటూరు నుంచి అమరావతి వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా లేననే విధంగా కూడా సిచ్యువేషన్ మారిందనే విధంగా చెప్పొచ్చు. దాంతోపాటు మాచర్ల మిగిలినటువంటి రూరల్ ఏరియాలు ఏవైతే పల్నాడు జిల్లాలో ఉన్న రూరల్ ఏరియాలు అన్నింటిలో కూడా వాగులు అయితే పెరిగిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఒక వెహికల్ చూడొచ్చు క్లియర్గా ఈ వరదని ఇదే పరిస్థితి. వెహికల్స్ అన్నిటికి కూడా ఇటు నుంచి కనుక ప్రయాణం చేయాలి అంటే కంపల్సరీగా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. అందుకే క్లియర్గా అధికారులు చెప్తున్నారు, హైవే జాతీయ రహదారి పైన విజయవాడ వెళ్ళాలనుకునే 2 వీలర్ వాహనదారులు ఎవరు కూడా ఇటు రావద్దు అనే విధంగా కూడా వాళ్ళైతే క్లియర్గా ఇండికేషన్స్ ఇస్తున్నారు. ఓన్లీ 4 వీలర్తోనే రాండి, కానీ కొంత సమయం ఉంది అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం ఏమన్నారు ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరి అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ఆల్టర్నేట్గా ఏమైనా రూట్ మార్చే అవకాశం ఉందా, లేకపోతే హైవే మీదకి రాకుండా ఉండేందుకు ఏమైనా చర్యలు చేపడుతున్నారా సాయి? ఏమన్నారు ఇక్కడ ఒక అంశం పరిశీలించవచ్చు. గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళాలి అంటే ఇక వేరే వే ఏం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కంపల్సరీగా ఈ జాతీయ రహదారి గుండానే, అంటే ఇది లోకల్ పీపుల్ వెళ్ళాలన్నా, జాతీయంగా ఎవరైనా వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు వెళ్ళాలన్నా కూడా ఈ ఒక్కటే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక వేరేటటువంటి పరిస్థితి లేనటువంటి సిచ్యువేషన్లోనే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్టర్నేటివ్ వేవ్స్ ఊర్లలో నుంచి వెళ్ళాలన్నా కూడా ఊర్లో ఉన్నటువంటి వాగులు కూడా కొంత పొంగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అమరావతి ప్రాంతం నుంచి వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా లేదు. అమరావతి నుంచి వెళ్ళాలన్నా కూడా ఉన్నటువంటి వాగు పొంగుతున్నటువంటి నేపథ్యంలో అమరావతి నుంచి విజయవాడ వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా లేదు. మొత్తంగా మాత్రం గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళేటటువంటి రహదారులన్నీ కూడా పూర్తిగా జలమైనటువంటి పరిస్థితుల్లోనే వారికి ఇబ్బంది లేకుండా ఈ జాతీయ రహదారి గుండా కూడా వెళ్ళాలనే విధంగా కూడా చాలా మంది ఇటు వస్తున్నారు. అందుకే ఇక్కడ సిచ్యువేషన్ అనేది కూడా అత్యవసరమైతేనే బయటికి రండి అన్నా కూడా చాలా మంది కొంత సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటని చూడటానికి కూడా వచ్చేటటువంటి వాహనాలను కూడా మేము ఇక్కడ టోల్ ప్లాజా వద్ద గమనిస్తున్నాం. టోల్ ప్లాజా వద్ద నీళ్లు వచ్చాయని తెలుసుకున్నటువంటి చాలా మంది సరదాగా ఇక్కడికి వస్తున్నారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్లో ఇరుక్కుపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే బిగ్ టీవీ ద్వారా కూడా మనం కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సాయి బులెటిన్ మనం అప్డేట్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు చోట్ల రహదారులు మునిగిపోవడంతో వాహనదారుల రాకపోకలకు చాలా అంతరాయం ఏర్పడుతుంది. ముఖ్యంగా మనం విజువల్స్లో చూస్తున్నాం, అది కాజా టోల్ ప్లాజా దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఆల్మోస్ట్ ఆల్ మోకాలు పైగా నీరు అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ద్విచక్ర వాహనాలన్నీ కూడా మొరాయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రస్తుత సిచ్యువేషన్ గమనించినటువంటి అధికారులు కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రావద్దని కూడా ప్రత్యేకమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా హైవే మీద వెళ్తున్నటువంటి వాహనదారులందరూ కూడా కాసేపు ఆగిన తర్వాత హైవే మీదకి రండి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వెళ్ళే పరిస్థితి లేదు, అక్కడంతా కూడా ఆగిపోతున్నాయి. ఎందుకంటే ఈ టోల్ ప్లాజా నుంచి వెళ్ళేటటువంటి వరద వాటర్ అంతా కూడా అక్కడ స్టక్ అయిపోయి పూర్తిగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళిపోయినా ఆగిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా అత్యవసరమైతే మాత్రమే ప్రజలు బయటకు వచ్చి ఈ జాతీయ రహదారి గుండా ప్రయాణం చేస్తే మంచిదనే విధంగా కూడా మనం కూడా ప్రస్తుతం అయితే చెప్పేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా మేము దగ్గరుండి చూస్తున్నాము. ప్రతి 2 వీలర్ అయితే కంపల్సరీగా ఆగిపోతుంది. ఎందుకంటే ఒక 1/2 కిలోమీటర్ మేర వాటర్లో ప్రయాణం చేయాలంటే 2 వీలర్లకి సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అయితే ఈ జాతీయ రహదారి ఈ టోల్ ప్లాజా వద్ద కాజా టోల్ ప్లాజా వద్ద ఉంది. కాబట్టి
ఆగిపోతున్నాయి. ప్రస్తుతం ఇందాక ఒక వెహికల్ చూసాం, ఇప్పుడు ఇంకో వెహికల్ కూడా నెట్టుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కార్లు అయితే కొంచెం మూమెంట్ ఉన్నాయి, కానీ మిగిలినవి మాత్రం వెళ్ళేటటువంటి పరిస్థితులు అయితే లేవేదనే విధంగా ఇక్కడ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం స్కూల్లో కూడా ఉదయం నుంచి కూడా స్కూల్స్కి ప్రకటించిన పరిస్థితుల్లో మంది అయితే ఇంకా స్కూల్స్లో విద్యార్థుల్ని సెలవులు ఇవ్వటువంటి పరిస్థితి నేపథ్యంలో వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయనే విధంగా చెప్పొచ్చు. ప్రస్తుతం స్కూల్ విద్యార్థులతో మాట్లాడేటటువంటి ప్రయత్నం ఏమన్నా చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సెలవు సెలవు చెప్పలేదు, పొద్దున వెళ్ళిపోయారా వర్షం పడకముందు? ఇది కాలేజీ పిల్లలు అని చెప్తున్నారు వాళ్ళు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఆర్టీసీ ఎక్కడ? గుంటూరు నుంచి. గుంటూరు నుంచా? ఏది మీ బస్సు ఎక్కడ ఆగిపోయింది? వెనక అయిపోయింది. ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఆగిపోయింది ఇక్కడ? 4 కిలోమీటర్లు. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? 2 గంటల నుంచి ఇక్కడ. ఎక్కడికి వెళ్ళాలి మీరు? మంగళగిరి డిపోనా? డ్యూటీ దిగి వెళ్ళిపోతున్నారు? ఇది ప్రధానంగా ఇక్కడ నుంచి ప్రయాణం ఎట్లా సిచ్యువేషన్ ఎలా ఉందండి చూస్తుంటే? దగ్గరగా దశావతారాల గుడి దాకా ఆగిపోయిందండి మేము వచ్చినప్పుడు. మేము వచ్చి దాదాపు అరగంట పైన అయిపోయింది. ఇప్పుడు అరగంట పైన వెళ్ళాలి విజయవాడ చెంగళూరుపేట వెళ్ళి వస్తున్నాం. ఫుల్గా వాన. ఇప్పుడు ఏమన్నా అధికారులు సూచన చేస్తున్నారుగా ఎమర్జెన్సీ అయితేనే ఇటు రండి అని. అక్కడ కూడా ఆగిపోతుంది మీకు? అక్కడ వెళ్ళింది పొద్దున్న 11 గంటలకు బయలుదేరాం. ఇంటికి మేము అప్పుడు వెళ్ళినప్పుడు అంత ఇద్దరు తెలియదు. జస్ట్ ఇప్పుడు వచ్చేటప్పుడే బాగా దారుణంగా ఉంది. ఇంకా ముందు మీకు ఇంకా ఉంది అక్కడ అంతా ఆగిపోయే పరిస్థితి. చూద్దాం ఏం చేస్తాం. ఇది ప్రధానంగా కూడా ఈ వెహికల్స్ మీదుగా వెళ్ళేటటువంటి వాళ్ళు అయితే చెప్తున్నారు. ఏంటండి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? చెప్పండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఓకే, ఇది ప్రధానంగా కూడా వాహనదారులు కూడా మనతో మాట్లాడేటటువంటి సిచ్యువేషన్లో క్లియర్గా చెప్తున్నారు. ఎందుకు వచ్చామరా దేవుడు అనే పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడింది అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏమన్నారు. రైట్. మరి సాయి ఒక విషయం చెప్పండి. ఒక పక్కన బోరును వర్షం పడుతుంది, అక్కడ ఇంత ఇబ్బంది ఉంది, అక్కడ ఉన్నటువంటి వాటరు పక్కకి తీసివేసే అవకాశం ఉందా, లేకపోతే ఏంటి ఎట్లా? అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఎంత వరస్ట్గా ఉంది అంటే ఈ వాటర్ అనేది ఒక గోడ కట్టేశారు. అంటే ఇదంతా కూడా టోల్ ప్లాజాకు సంబంధించినటువంటి గోడ. అది దాటి వెళ్తే కంపల్సరీగా ఒక చెరువు లాగా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. చెరువులు అనేది ఆల్టర్నేటివ్గా ఏర్పడే చెరువులు కానీ పర్మనెంట్గా ఉన్నటువంటి చెరువులు కాదు. ఎందుకంటే ఇదంతా కూడా అమరావతి ప్రాంతంలోకి వెళ్లాల్సిన వాటర్. ప్రస్తుతం అక్కడ ఆ గట్లు కట్టేయటం, ఇక్కడ వాటర్ అనేది వెళ్లకుండా కూడా కొంత నిర్మాణాలు చేపట్టినటువంటి నేపథ్యంలోనే ఈ వాటర్ అనేది ఎక్కడికి వెళ్లాలో అర్థం అనేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదంతా కూడా ఇలా వాటర్ నిలవటం అనేది మేము స్థానికంగా ఉన్న కొంతమంది ఇక్కడ కొంత అయిపోయిందని కొంతమంది చెప్తున్నారు. చెరువులు అనేది కూడా పూర్తిగా నిర్వీర్యం అవటం వల్ల ఈ సమాచారం సేకరించలేని పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ మొత్తం చూస్తే టోల్ ప్లాజాకి అటువైపు స్టార్ట్ అయినటువంటి వాటరు, డ్రైన్ వాటర్ అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇట్లా ప్రయాణం చేసి అటువైపుగా వెళ్ళి అక్కడ ఆగిపోతుంది. ఇదంతా కూడా ఈ కాజాలోని ఊర్లోకి వెళ్ళిపోతున్నటువంటి వాటర్ అనే విధంగా చెప్పొచ్చు. అక్కడ పెదకాకాని మండలంలో ఉన్నటువంటి వాగులు కూడా పొంగడానికి కారణం ఈ వాటరే. ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక సర్కిల్ లాగా ఈ వాటర్ అనేది సిచ్యువేషన్ అవుతుంది. అందుకే ఇందాక మనం చెప్పుకో ప్రస్తుతం వర్షం కూడా స్టార్ట్ అయింది. మేఘాలు కూడా చూస్తే సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంది. మేఘాలు కూడా ఇక్కడంతా కూడా ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉందంటే కంపల్సరీగా భారీ వర్షం మళ్ళీ పడబోతుందనే సూచనలు మనం మేఘాలను చూస్తే తెలుస్తున్నటువంటి పరిస్థితి.
పెట్టాలి ఏంటి అనేది తెలియదు. ఒకవేళ కనుక సింగిల్గా వెళ్ళి నెడితే ఈ వరద ఉధృతికి నెట్టుకొని వెళ్ళేటటువంటి పరిస్థితులు కూడా వాహనదారులకు ఉన్నాయి. మొత్తం ఇక్కడ టోల్ ప్లాజా నుంచి ఇందాక మనం చూపించినటువంటి ప్రతి వెహికల్ ముందుకెళ్ళి అక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళు కూడా కదిలే పరిస్థితి లేదు. ఎందుకంటే టోల్ ప్లాజా నుంచి వచ్చిన వరద నీరంతా కూడా హైవే అంతా కూడా ఆక్రమించిన పరిస్థితుల్లోనే. అందుకే ఇక్కడ సిచ్యువేషన్ అనేది చాలా సీరియస్గా ఉంది. కాబట్టి ఎవరు కూడా ఇటువైపు రావద్దు. ఈ వేగుండా ప్రయాణం చేయాలంటే కంపల్సరీగా ఎమర్జెన్సీ పర్పస్ అయితేనే, ఏదైనా హాస్పిటల్ లేకపోతే ఏదైనా అత్యవసరం అయితే మాత్రమే వెళ్ళండి అనే విధంగా కూడా అధికారులు అయితే క్లియర్గా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పోలీసులు కూడా కొంత ఇక్కడ సిచ్యువేషన్ అయితే వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నియంత్రించలేని పరిస్థితి. ఇక్కడ వాహనదారులేమో వచ్చేస్తున్నారు, వరదేమో ఉధృతి పెరుగుతుంది. ఒకవైపు వర్షం కూడా క్లియర్గా ఇంకా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వర్షం ఇంకా కొనసాగేటటువంటి వర్షం ఈ రోజు కొనసాగచ్చు, రేపు కొనసాగచ్చు. మనం చూడొచ్చు ఏదైతే ఆఫీస్ అంతా కూడా మొత్తం మునిగిపోయింది. ఏది మన టోల్ ప్లాజాకు సంబంధించినటువంటి కాజా టోల్ ప్లాజాకు సంబంధించిన ఆఫీస్ అంతా కూడా మొత్తం మునిగిపోయిన పరిస్థితుల్లో అక్కడ ఒక ఫుడ్ కోర్ట్ కూడా మనం గమనించవచ్చు. ఫుడ్ కోర్ట్ కూడా పూర్తిగా మునిగిపోయింది. వాళ్ళు కూడా కొంత ఉదయం సమయంలో లేదు కానీ తర్వాత ఉధృతి పెరిగింది, అందుకే అనే విధంగా వాళ్ళు కూడా బయటికి రాలేరు, అక్కడికి ఎవరు కొనేటటువంటి పరిస్థితి లేదు. ఇదంతా కూడా క్లియర్ అవ్వాలంటే కంపల్సరీగా ఈరోజు పట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ మరోవైపు వర్షం కూడా మనం గమనించవచ్చు. పెద్ద వర్షం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ వర్షం మళ్ళీ కొనసాగితే ఇదంతా కూడా ఇందాక వదిలినటువంటి 1-2 ఏదైతే వేస్ కూడా మళ్ళీ క్లియర్ అయిపోయి మళ్ళీ వర్షంతో నిండిపోయేటటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మొత్తంగా మాత్రం కాజా టోల్ ప్లాజా వద్ద మాత్రం పరిస్థితి కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదురైనాయి. ఎందుకంటే ఒకే వేలోకి వెళ్ళిపోయారు. వచ్చేటటువంటి వే ఏదైతే ఉందో వెళ్ళేటటువంటి వేకి సంబంధించిన వెహికల్స్ అన్నీ వెళ్ళిపోయి ఆగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు ఈ వరదలో నుంచి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు, ఆ ముందుకు వెళ్తే వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి క్లియర్గా మనం కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. చాలామంది ఎలాగోలా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ ఎక్కడా కూడా వెళ్ళే పరిస్థితి అయితే లేదు. ఎమర్జెన్సీలో వెళ్ళేటటువంటి పరిస్థితులు అయితే కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఎమర్జెన్సీగా వెళ్ళాలన్నా కూడా వే లేదనే విధంగా కూడా పరిస్థితులు చూస్తే కనిపిస్తున్నాయి. ఏమన్నారు ప్రజెంట్ అయితే మాత్రం వెహికల్స్ని వదులుతున్నారు. వాళ్ళైతే టోల్ ప్లాజా దాటగానే మనం సీరియస్గా ముందుకు వెళ్ళిపోవచ్చు అనే విధంగా కూడా ఆలోచన చేస్తున్నారు. కానీ ఇక్కడైతే ఆ సిచ్యువేషన్ లేదనే విధంగా చెప్పొచ్చు. ఏమన్నారు? థ్యాంక్ యూ సాయి.